లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ కార్యక్రమానికి మరొకసారి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. లక్ష్మీదేవి డబ్బునిస్తుంది, సరస్వతీదేవి చదువునిస్తుంది, అమ్మ జన్మనిస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమైంది, మన జీవితంలో మనకి ముఖ్యమైనవి అన్నీ కూడా స్త్రీమూర్తి నుంచే వస్తాయి. మరి అలాంటి మహిళలకి పెద్దపీట వేస్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళని బహుమతులతో ముంచెత్తుతూ ముందుకు జరుగుతున్నటువంటి షో మన లక్ష్మి రావే మా ఇంటికి. మరి ఇవాళ కూడా లక్ష్మి రావే మా ఇంటికి అని నేను పిలవగానే నలుగురు లక్ష్ములు వచ్చేసారండి మిమ్మల్ని ఆడి పాడి నవ్వించడానికి. మరి ఆ లక్ష్మీదేవులకి ఘన స్వాగతం పలికేద్దామా? ప్లీజ్ వెల్కమ్. క్షణం యంగ్ యూత్ లక్ష్మీదేవులకి అందరికి కూడా వన్స్ అగైన్ వెల్కమ్. రెడీయా? రెడీ. ముందుగా మీ పేర్లు చెప్పండి నాకు. ఈ పేరు? నా పేరు నందిని. ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్. ఏం చేస్తున్నారు? ఐమ్ వర్కింగ్ ఫర్ టెక్ కేమ్ రైట్ నౌ. సో నందిని, అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మిగా చెప్తాను? ఆబ్వియస్లీ ధనలక్ష్మి కదా. ధనలక్ష్మి. ఓకే, ఆల్ ద బెస్ట్ నీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ పేరు? హాయ్ శ్యామల గారు. హాయ్. నా పేరు దివ్య. దివ్య. నేను పంజాగుట్ట నుంచి వచ్చాను. ఓకే దివ్య, ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. దివ్య, నువ్వే లక్ష్మిని చెప్తావు? ఐశ్వర్య లక్ష్మి. కానీ ఐశ్వర్యలక్ష్మి అంటే ఇంటూ ధనలక్ష్మి కిందకే వస్తుంది. సో ధనలక్ష్మి నువ్వు కూడా. ఓకే. ఓకే, ఆల్ ది బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ. నీ పేరేంటి? హాయ్. నా Hello. పేరు వెన్నెల. నేను నల్గొండ నుంచి వచ్చాను. నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. వెన్నెల. Yes. ఎంత మంచి పేరు, వింటుంటేనే అసలు Thank చాలా you. ప్లెజెంట్ గా ఉంది. సో వెన్నెల, నువ్వే లక్ష్మిని చెప్తావు? ధైర్య లక్ష్మి. సో బాగా ఫుల్ ధైర్యంగా ప్రిపేర్ అయ్యి వచ్చేసావు ఇవాళ Yes. ధనలక్ష్మిని పట్టుకోవడానికి. ధైర్యం ఉంటే ఆబ్వియస్ గా అది కూడా వచ్చేస్తుంది కదా. చూద్దాం వస్తుందో రాదో. హాయ్. హాయ్, నా పేరు సౌందర్య. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ప్రస్తుతం సిఏ చదువుతున్నాను. సిఏ క్యాండిడేట్స్ అంటే చాలా తెలివిగా ఉంటారు. ఈ అమ్మాయితో కొంచెం ఇవాళ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అయ్యో, అలా ఏం లేదు. ఓకే సౌందర్య, నువ్వే లక్ష్మిని చెప్తావు? నాకు అన్ని లక్ష్మీదేవులు అంటే ఇష్టం. ఎందుకంటే ప్రతి లక్ష్మీదేవులు ఇంకో ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది కదా. అందరూ మనకు తోడుగా ఉంటే ఇంకా విజయం మన సొంతమే. ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. Thank నువ్వు you. చూస్తున్నారు కదా చూస్తున్నాం. అన్ని రౌండ్స్ గురించి, గిఫ్ట్స్ గురించి అన్ని తెలుసు. Yeah. ఓకే, మరి మనం టైం వేస్ట్ చేయకుండా ముందు ఇవాళ మీరు గెలుచుకోబోయేటువంటి గిఫ్ట్స్ ఏంటో చూద్దాం. ఓకే. గిఫ్ట్స్ ప్లీజ్. అవి ఇవాళ మీరు గెలుచుకోబోయేటువంటి గిఫ్ట్స్. Okay. ఫస్ట్ రౌండ్ ని మొదలు పెట్టేస్తున్నామండి. ఇవాళ ఎపిసోడ్ లో మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ? మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముద్దుగుమ్మలు మీరు రెడీయా? Ready. ఫస్ట్ నందిని ఆడుతుంది. నందు వచ్చి. నందు 5 balls 500 పాయింట్స్ వరకు స్కోర్ చేయొచ్చు. టార్గెట్ నువ్వే సెట్ చేయాలి ఇప్పుడు. ట్రై ఓకే, చేస్తాం. ప్లీజ్ గో హెడ్. ఫస్ట్ బాల్. గుడ్ స్టార్ట్. బోని అదిరిపోయింది. సెకండ్ బాల్ కూడా వేసాయి. గుడ్. ముచ్చటగా మూడో బంతి. కమాన్, ఇలానే ఆడు. నెక్స్ట్ వాళ్ళు ఉడుకుతున్నారు అప్పుడే అక్కడ.
లాస్ట్ ఛాన్స్. Oh my God. Good score, yaar. 280 points. థ్యాంక్ యూ. చచ్చిపోతారు వాళ్ళు ఇప్పుడు 280 వేయకపోతే. మీరు మంచి టార్గెట్ సెట్ చేయన్నారు కదా, ఫలించింది. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దివ్య 280 క్రాస్ చేయాలి. ఓకే, కమ్ ఆన్. దివ్య 280 అంటే 290 నువ్వు వేస్తేనే నువ్వు విన్ అవ్వగలవు. ఓకేనా? ఆడు. ఫస్ట్ బాల్. ఓకే, దివ్య 10 points. Last ball. No problem. So మొత్తం 180 points. థ్యాంక్ యూ. 100 దగ్గర నేను చెప్పిన దానికి. పర్లేదు, నెక్స్ట్ రౌండ్ లో చూద్దాం. థ్యాంక్ యూ. అమ్మో, నందిని నిజంగా చాలా హై టార్గెట్ సెట్ చేసేసింది. 280 అంటే అంత ఈజీ కాదు. మరి మన వెన్నెల ఇప్పుడు నా హోప్స్ నీ మీదే ఉన్నాయి. 280 పాయింట్స్ దాటాల్సిందే. రెడీ వెన్నెల? ఓకే, రెడీ. యువర్ ఫస్ట్ బాల్ వేసే. నో పాయింట్స్. సెకండ్ బాల్. అంత స్పీడ్ గా వేస్తే నీకు పాయింట్స్ రావడం కష్టం. ఏదో నీ అదృష్టం కలిసి వచ్చాయి, అంత ఈజీగా రావు. 90 పాయింట్స్. జస్ట్ 10 వేసావంటే నువ్వు క్రాస్ అయిపోతావు. సో 20 వేయాలి. $80, $90, $100. వెనెలా 270 పాయింట్స్. జస్ట్ బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ ఏం కాదు, చాలా గుడ్ లక్ ఉంది కాబట్టి 270 వచ్చాయి. లేకపోతే వస్తాయా? బాగా ఆడావు. థ్యాంక్ యూ. స్టిల్ ఇంకా లీడింగ్ లో మన నందినియే ఉంది. సో ఇంకా సౌందర్య నందినిని బీట్ చేస్తుందో లేదో చూద్దాం. కమ్ సౌందర్య. సౌందర్య, ఆల్ ది బెస్ట్. 280 పాయింట్స్ దాటాలి. ఫస్ట్ బాల్ వేసే. ఏం పర్లేదు. నెక్స్ట్ బాల్. $80 పాయింట్స్. ఇంకా 3 బాల్స్ ఉన్నాయి నీకు. స్టిల్ నీకు ఛాన్స్ ఉంది. Last 2 balls. 100. Very good. Still నీకు టై అయ్యే ఛాన్స్ ఉంది. సౌందర్య, నువ్వు కూడా సేమ్ 270 పాయింట్స్. కంగ్రాట్స్. ఫస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత మీ అందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి.
సో మరి రౌండ్ టాపర్ నందు అయిపోయింది కాబట్టి నందుకి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చేద్దాం, తర్వాత మనం కూడా తీసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. నందిని ఏం గిఫ్ట్ కావాలి? ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్, చాలా మంచి గిఫ్ట్. ఓకే వెన్నెల నీకేం కావాలి? ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే సౌందర్య నీకు? yellow కలర్ డిష్ సెట్. ఎల్లో కలర్ డిష్ బౌల్ సెట్. దివ్య నీకేం కావాలి? లగేజ్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి కంప్లీట్ అయిపోయింది. మా అదృష్ట లక్ష్మి వీళ్ళందరికీ కూడా బోల్డ్ అని గిఫ్ట్లు ఇచ్చేసింది. మరి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ టాపర్ అయిన నందిని డాన్స్ చూసేద్దాము. దాని తర్వాత స్క్రీన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. మరి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము లక్ష్మిలు. సెకండ్ రౌండ్ పేరు పంచాక్షరి. సో ఇందులో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ కున్న టాప్ 5 ఆన్సర్స్ 60 సెకండ్స్ లోపు మీరు నాకు చెప్పాలి. సో ముందుగా లీడ్ స్కోర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నందిని నువ్వే ఆడాలి. నందిని క్వశ్చన్ ఏంటి? ఏ కారణాల వల్ల ట్రాఫిక్ పోలీసులు చలానాలు వసూలు చేస్తుంటారు? కట్టేవా ఎప్పుడైనా? పడింది కానీ కట్టలేదు. పడింది కానీ రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. లైసెన్స్ లేకపోతే. లైసెన్స్ లేకపోతే. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ట్రిపుల్స్ వెళ్ళినప్పుడు. ట్రిపుల్స్ వెళ్ళినప్పుడు బైక్ మీద. 2 వీలర్ మీద ఇద్దరు కన్నా బైక్. ఓకే. రాంగ్ రూట్ వెళ్తున్నప్పుడు. రాంగ్ రూట్ లో వెళ్తున్నప్పుడు. లేదు. నెక్స్ట్. సీట్ బెల్ట్ పెట్టుకోనప్పుడు. సీట్ బెల్ట్ పెట్టుకోనప్పుడు. సీట్ బెల్ట్ అది కూడా లేదు. ఇంకా ఆలోచించు, టైం అయిపోతుంది. 20 సెకండ్స్ ఉన్నాయి. సేఫ్టీ ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేస్తే. సిగ్నల్ క్రాస్ చేసినప్పుడు. వెరీ గుడ్. ఇంకా లాస్ట్ 5 సెకండ్స్. సీట్ బెల్ట్ కి కొంచెం రిలేటెడ్ గా ఆలోచించు. టైం అప్. ఓ షిట్. ఓకే 3 చెప్పావు నువ్వు మిస్ చేసిన 2 ఆప్షన్స్ చూద్దాం. హెల్మెట్ లేకపోతే. సో నెక్స్ట్ ఆప్షన్ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే. 3 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పావు. 3 into 100 300 పాయింట్స్. నెక్స్ట్ లీడ్ వెన్నెల సౌందర్య ఇద్దరు ఉన్నారు. సో ముందు వెన్నెలతో ఆడేద్దాం. ఓకే. నీ క్వశ్చన్ చూద్దాము. ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉండు. వెన్నెల క్వశ్చన్ ఏంటి? ఏ రాష్ట్రాల పేర్ల చివరన ప్రదేశ్ అని ఉంటుంది? యువర్ టైం స్టార్ట్ నౌ. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే. హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. ఓకే. అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఉందా? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ కూడా ఉంది. ఇంకొకటి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. అమ్మా మామూలు దానివి కాదు పిల్ల. 5 చెప్పేసావు. ఇంకా టైం 34 సెకండ్స్ ఉంది. వెరీ గుడ్. 500 పాయింట్స్. సో నెక్స్ట్ సౌందర్య 5 చెప్పడానికి ట్రై చేయి. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సౌందర్య క్వశ్చన్ ప్లీజ్. ఉప్పును ఎన్ని రకాలుగా వినియోగిస్తారు? అంటే ఎన్ని రకాలుగా మనం వాడతాం ఉప్పుని? ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వంటకాల్లో. వంటకాల్లో. ఆబ్వియస్లీ. పోయమ్స్ లో. పోయమ్స్ లో పద్యాల్లో.
ఉప్పు కప్పు రంబు అక్కడ వాడాంగా ఉప్పుని లేదు. నెక్స్ట్ వంటల్లో కాకుండా ఇంకెందులో వాడతాం? 25 సెకండ్స్ ఉంది నీకు. ఏదో చెప్తూ ఉండు, మేబీ కరెక్ట్ అవ్వచ్చు కదా. 20 సెకండ్స్. సామెతలు. నో, అది అయిపోయింది. రెగ్యులర్ ఉప్పుని మనం ఇంకెందుకు వాడతాము? ఫ్రూట్ జ్యూస్ వంటకాల్లో అయితే. వంటకాల్లో అయిపోయింది. 4 3 2 1 టైమ్ అప్. ఓకే చూద్దామా? నీకు ఎవరికైనా తెలుసా ఉప్పుని ఎన్ని రకాలుగా వాడతాం? ఇంకా దిష్టి తీయడానికి. దిష్టి తీయడానికంట. ఇంకా టూత్ పేస్ట్ లాగా. ఇంకా అంతేనా? ఈ రెండు చెప్పారు. చూద్దాం నువ్వు మిస్ చేసిన ఏంటో. దిష్టి తీసేందుకు నందిని చెప్పింది రైట్. ఇంకా వేడి కాపడం పెట్టేందుకు. ఎప్పుడైనా కాళ్ళ నొప్పులు మెడ నొప్పులు నాకు ఉప్పు వేడి చేసి కాపడం పెడతారు, తగ్గిపోతుంది చాలా, అందుకు. ఇంకా గాయాలు మానేందుకు. బియ్యంలో పురుగులు రాకుండా ఉప్పు రాళ్ళు వేస్తారు. సో నువ్వు మిస్ చేసావు. ఒక్కటే కరెక్ట్ గా చెప్పావు. 100 పాయింట్స్. దివ్య రెడీ? ఈ క్వశ్చన్, దివ్య క్వశ్చన్ ఏంటి? తనకు నచ్చిన వస్తువును భర్త చేత కొనిపించుకునేందుకు భార్య ఏం చేస్తుంది? ఇలా సీక్రెట్లన్నీ బయట పెట్టేస్తే ఎలా మీరు? ఓకే, సో టాప్ 5 ఆన్సర్స్ నువ్వు చెప్పాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బతిమిలాడుతుంది. బతిమిలాడుకుంటుంది. ప్లీజ్ అండి కొనివ్వండి. ఉందా? ప్రేమగా మాట్లాడుతూ బతిమిలాడుతుంది. నెక్స్ట్ మస్కా కొడుతుంది. మస్కా కొడుతుంది. ఉంది. ఎస్. నెక్స్ట్ బెదిరిస్తుంది. కొనిస్తావా? రాత్రికి వంట చేయడం మానేయమంటావా? ఉందా? లేదు. నెక్స్ట్ అది పెద్దవాళ్ళకి తెలుస్తుంది కదా. పెద్దవాళ్ళకి. మీ మమ్మీని చూడలేదా ఎప్పుడు మీ డాడీని బతిమలాడడం? 1 టైమ్ అప్. మీకు తెలుసా ఎవరికైనా? అలుగుతుంది. అలుగుతుందంట. కొనివ్వకపోతేనా నేను మాట్లాడు. ఓకే, సో చూద్దాం మీరు చెప్పిన పాయింట్స్ ఉన్నాయో లేదో టాప్ 5 లో. భర్తకు నచ్చింది వండడం. కాకపడుతుంది చక్కగా వండి పెట్టి. మీకు విషయం తెలుసా? వంటకి పడని మగాడు ఉండడు. యూనో, గుడ్ టిప్ ఇది. ఏదైనా కావాలంటే చక్కగా వండి పెట్టి కావాల్సినవన్నీ చేయించేసుకోవచ్చు వాళ్ళతోటి. సో నెక్స్ట్ చెప్పిన మాట వినడం. ఏదైనా కావాలంటే అసలు తూచా తప్పకుండా చెప్పినవన్నీ వింటారనమాట ఒక్కరోజు మాత్రం. నెక్స్ట్ ఆప్షన్ తిట్టిన భరించడం. జనరల్ గా అయితే మనం తిడితే ఒప్పుకోం కదా, కానీ ఆ రోజు మాత్రం మనకు అవసరం ఉంది కాబట్టి భరిస్తాం ఎంత తిట్టినా. సో దివ్య 2 చెప్పావా? 2 into 100 200 పాయింట్స్. ఓకే, మన సెకండ్ రౌండ్ పంచాక్షరి ఈ విధంగా ముగిసింది. ఈ రౌండ్ అయిపోయేసరికి వీళ్ళ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఈ రౌండ్ టాపర్ అయిపోయింది వెన్నెల 500 పాయింట్స్ తో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెన్నెల. రౌండ్ టాపర్ గిఫ్ట్ తీసేసుకుందాం మనం. ఇంకా గిఫ్ట్స్ ప్లీజ్. వెన్నెల చూసుకో, పైన గిఫ్ట్స్ అన్నిట్లో నీకు ఏ గిఫ్ట్ కావాలి? మిక్సీ. మిక్సీ. ఓకే, నెక్స్ట్ నందిని నువ్వే. డిన్నర్ సెట్. ఓకే, దివ్య నీకేం కావాలి? బీటర్. ఎలక్ట్రిక్ బీటర్. గుడ్ చాయిస్. సౌందర్య నీకు? బాత్రూమ్ సెట్. ఓకే, స్క్రీన్ ఒక్క పలుకులు. లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. వెన్నెల డాన్స్ తర్వాత. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. థర్డ్ రౌండ్ ఆడదామా? థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. థర్డ్ రౌండ్ ఏంటంటే దంశరాజ్ రౌండ్. ఇక్కడ చాలా స్లిప్స్ ఉన్నాయి, అందులోంచి
లీడ్ స్కోర్ లో వెనెలా ఉంది కాబట్టి ముందుగా వెనెలా వచ్చి ఒక స్లిప్ తీసుకుని మీకు యాక్ట్ చేసి చూపిస్తుంది. అది మీరేంటో బజర్ నొక్కి ఆన్సర్ చెప్పాలి. గెస్ట్ చేసిన వాళ్ళు ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 40, యాక్ట్ చేసిన వాళ్ళకి 60. బజర్ నొక్కి ఆన్సర్ తప్పు చెప్తే -10. ఓకే, బాగా చేయండి. ముందుగా వెనెలా నువ్వే దా. రెడీయా వెనెలా? స్టడీ. స్టార్ట్. బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. ఓకే దివ్య. బాంబా? అవునా కాదా? కాదు. -10 దివ్య, సారీ. ఏంటది? మోనో డ్రామా చేసి చూపిస్తున్నావు ఇక్కడ నువ్వు. ఓకే నందిని. టపాకాయ్. ఓకే, సో టపకాయ్ రైట్ ఆన్సర్. నీకు 40 పాయింట్స్, నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. నందిని ఇప్పుడు నువ్వే ఆడాలి. దా. ఏదో ఒక స్లిప్ తీసుకో నందిని అందులోంచి. రెడీయా? స్టార్ట్. ఓకే సౌందర్య. బనానా, అరటిపండు. బనానా, అరటిపండు. రైటా రాంగా? -10. ఓకే చెయ్యి, మళ్ళీ చెయ్యి. నాకు అదే అర్థమైంది. ఓకే దివ్య. అరటిపండు తొక్క. అరటిపండు తొక్క. ఓకే, తొక్కని పాయింట్లు తీసుకెళ్లిపోయింది సౌందర్య. అరటిపండు అని చెప్పావు కానీ అరటిపండు తొక్క అంట. సో నీకు 40, నీకు 60. కొంచెం తొందరపాటు చెప్పింది, నేను ఇంకా చెప్తున్నాను తొక్క అని బజర్ నొక్కేసింది. తొక్కలో తొందర ఎందుకు నీకు? ఆగచ్చు కదా కొంచెంసేపు. అప్పటి నుంచి పాయింట్స్ రావట్లేదు, మళ్ళీ వీళ్ళు ప్రెస్ చేస్తారని బజర్. ఓకే నో ప్రాబ్లం. ఓకేనా, ఇంకా ట్రై చేయి, ఉన్నాయి కదా. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ దివ్య. చూస్తున్నావా దివ్య? స్టార్ట్. సౌందర్య. బాలకృష్ణ. బాలకృష్ణ. ఏ బాలకృష్ణ ఇచ్చేసారు నీకు 40 పాయింట్స్, 60 పాయింట్స్. థ్యాంక్ యూ. బాలకృష్ణ అనగానే ఏమన్నా చేసింది, అసలు మీసం తిప్పి తొడగొట్టింది ఇంకంతే బాలకృష్ణ. ఆ మ్యానరిజం ఎవరు చేసినా ఇంక ఆయనే గుర్తొస్తారు. ఓకే సౌందర్య, ఇంక నువ్వే ఆడాలి నాన్న. ఓకే చూస్తున్నావా? రెడీయా? స్టార్ట్. తను కరెక్ట్ గానే చేస్తోంది, ఆలోచించండి ఏంటో అది. చెప్పు. సమ్ చెట్టు ఎక్కి ఫ్రూట్స్ కోసి జ్యూస్ చేసి తాగుతుంది. సమ్ చెట్టు ఎక్కి ఫ్రూట్స్ కోసి జ్యూస్ చేసి అది నీకు ఇచ్చి అది నీ పాయింట్లు పట్టుకుపోయి -10. కరెక్ట్ గా చెప్తావా? చెప్పు. ఫ్రూట్ జ్యూస్. రాంగ్. -10. మళ్ళీ చేయి, చేస్తూ ఉండు. చెప్పు. తాటికల్లు. తాటికల్లు రైట్ ఆన్సర్. 10 మార్కులు పోతే గానీ కరెక్ట్ ఆన్సర్ రావే మనకి. ఓకే 40 పాయింట్స్ అండ్ నీకు 60 పాయింట్స్. థర్డ్ రౌండ్ అయిపోయింది, అందరూ బాగా స్కోర్ చేశారు. మీ ఇండివిజువల్ స్కోర్ ఈ రౌండ్ వరకు ఎలా ఉందో చూద్దాం. గిఫ్ట్ ఏంటి చూపించేసేయండి నందినికి. ఏం కావాలి? రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే దివ్య నీకేం కావాలి? ఐరన్. ఐరన్ బాక్స్. ఓకే సౌందర్య నీకేం కావాలి? కుంకుమ భరణ. కుంకుమ భరణ. 20 grams సిల్వర్ కుంకుమ భరణ. కంగ్రాట్స్. అండ్ వేరేలా నీకు? జర్మన్ సిల్వర్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే. ట్రైన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న విరామం. అంతకంటే ముందు సౌందర్య డాన్స్ చూద్దాం. పట్టు చీర బాగుండే
కట్టుబొట్టు బాగుందే చుట్టూ ముట్టే తలుగొందంలో ఐస్కాంతం లాగిందే బయట చెంగు బాగుందే బిడ్డ నడుం బాగుందే కుచ్చిళ్ళలో పులుకే చూసి నా గుండె ఆగిందే 3 రౌండ్స్ అయిపోయాయి. 3 రౌండ్స్ అయిపోయేసరికి మీ అందరి స్కోర్స్ ఫస్ట్ రౌండ్ నుంచి టోటల్ గా కౌంట్ చేస్తే ఇలా ఉన్నారు. ఇవి మీ స్కోర్లు, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, 4th రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. మన 4th రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ లక్ష్యం చేరుకోవే లక్ష్మి రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా సౌందర్య కొంచెం ఫీల్ అవుతోంది తక్కువ స్కోర్ లో ఉన్నాను అని చెప్పి కదా, కానీ ఈ రౌండ్ అయిపోయేసరికి ఎవరు దగ్గర ఎన్ని పాయింట్లు ఉంటాయనేది చెప్పడం ఆ దేవుడి తరం కూడా కాదు, అంత కష్టంగా ఉంటుంది. చాలా టైట్ గా ప్లాన్ చేయబడిన రౌండ్ ఇది. విన్నర్ ఎవరో డిసైడ్ చేసే రౌండ్ ఆడేద్దాము. టోటల్ గా బెట్టింగ్, ఓకేనా? ఒకళ్ళ మీద ఒకళ్ళు పందెం కాసుకోవాలి. 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. 4 డిఫరెంట్ గేమ్స్ ఆడతారు. ఆ గేమ్స్ ని బట్టి మీ బెట్టింగ్ ఉంటుంది. ఓకే, రెడీ? ఆ గేమ్స్ ఆడడం ఎలా డిసైడ్ చేస్తారో నేను చెప్తాను. ఇందులో 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఆ గేమ్ ఆడతారు. రెడీ కదా? అందరి దగ్గర మీ నెంబర్స్ ఉన్నాయి. సో మరి ఫస్ట్ గేమ్ ఏంటో చూద్దాం. దివ్య, గేమ్ ఏంటంటే నేను ఎత్తికి కట్టేశాను కదా, ఆ బాల్స్ ని బాల్ కింద కొడతావు నువ్వు, అది బంప్ అయి వచ్చి నీ బాస్కెట్ లో పడాలి. అలా ఆడతావు నువ్వు 60 సెకండ్స్. అది ఇలా వేయచ్చా లేకపోతే కిందనే కొట్టాలి? ట్రై చేయి. ఓకే, 60 సెకండ్స్. మేము ఎక్కువ లిమిట్ కూడా ఏం పెట్టలేదులే, ఒక 6 బాల్స్ వేసుకుంటే చాలు. 4 ఇంత హైట్ నాకు రాదు. నువ్వు చెప్పు ఎన్ని పాయింట్స్ బెట్ పెడతావు? 200. కానీ మరీ 200 కరెక్ట్ కాదేమో. 300. ఓకే, సో ముగ్గురు మీద 100 లేకపోతే ఇంకేమన్నా స్ప్లిట్ చేస్తావా? ఓకే, 100. 100. ఓకే, your time starts now. 1, 2, 3, 4, 5, 6. ఇంకా వెయ్యి ఎన్నేస్తావు? 35 సెకండ్స్ ఉంది ఇంకా. 7, 20 seconds. 8, 4, 3, 2, 1. Stop. 9. మేము 6 వేయమన్నాము. 60 సెకండ్స్ అయిపోయే లోపు నువ్వు 9 వేసావు. గుడ్, థ్యాంక్ యూ. బాగా. సో 300 పాయింట్స్ నువ్వు బెట్ కట్టావు కదా, వాళ్ళ స్కోర్ లోంచి 100 నీ స్కోర్ లో యాడ్ అయిపోయింది. ఓకే, కంగ్రాట్స్. దివ్య, గేమ్ ఆడేసాక మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సెకండ్ గేమ్ ఏంటో చూద్దాం. పండు పండు పండు. ఓకే, సో ఇది మన సెకండ్ గేమ్. ఎవరికి వచ్చింది నెంబర్ 2? నందిని, కమ్. నందిని, గేమ్ ఏంటంటే అట్టిపళ్ళు ఉన్నాయి, అక్కడ నీకు 2 ప్లేట్స్ పెట్టాము. నువ్వు ఇక్కడ నుంచి పండు తీసుకుని వెళ్ళి ఒకసారి ఒక పండు తీసుకెళ్ళాలి. తీసుకుని వెళ్ళి అక్కడ ఫుల్ గా ఆ పండుని ఒలిచేసి తొక్కని పండుని సెపరేట్ చేసి పెట్టేసి మళ్ళీ వచ్చి ఇంకో పండు తీసుకెళ్ళాలి. ఓకే, అలా 60 సెకండ్స్ లో నువ్వు ఈ గేమ్ కంప్లీట్ చేయాలి. మినిమం 5 చేయాలి. ఓకేనా? మధ్యలో తొక్క ఒలవకూడదు. సో ఎన్ని పాయింట్స్ బెట్ కడతావు? 500. 500 పెడతావు. ఎలా స్ప్లిట్ చేస్తావు? 200, 200, 100. ఇప్పుడు నేను ప్లీజ్ స్కోరర్ నువ్వు ఆడినప్పుడు నువ్వు తీసుకో, ఎవరొద్దన్నారు? ఓకే, 50.
నువ్వు ఆడినప్పుడు నువ్వు గెలిస్తే తిని మీద నా దగ్గర పెట్టుకుంటే ఉండాలి కదా నువ్వే విన్ points నేను అవుతావేమో. పెట్టడానికి అప్పుడు. Please వద్దు. ఓకే ఓకే 60 seconds నీ టైమర్ వచ్చేసింది. ఆట జాగ్రత్తగా ఆడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫుల్ గా ఒలవాలి నీట్ గా. బా అరటిపండు తొక్కని ఇలా ఒలిచిన అమ్మాయిని నిన్నే చూసా ఫస్ట్ టైం. మొక్కజొన్న కండే ఒలిచినట్టు ఒలుస్తున్నావు తెలుసా అరటిపండు నువ్వు. "35 seconds ఉన్నాయి. ఇంకెన్ని చేస్తావు చేయి నువ్వు. నీ టార్గెట్ అయితే రీచ్ అయిపోయావు. ఇంకెన్ని చేస్తావు చేయి. 30 seconds అయిపోయావు. 5 seconds. 2, 1 స్టాప్. 1, 2, 3, 4, 5, 6, 7 పెట్టావా? 7 పావు 7 పావా? ఇంకా పావులు లెక్కలేదులే కానీ 7 దా. సెకండ్ గేమ్ అయిపోయిన తర్వాత మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. థర్డ్ గేమ్ ఏంటో చూద్దాం. సో మా గేమ్ నెంబర్ 3 రెడీ. నేను రెడీ. ఎవరికి వచ్చింది గేమ్ నెంబర్ 3? సౌందర్య. ఇలాంటి కొత్త కొత్త గేమ్స్ అన్ని ఏంటో మన షోలోనే చూస్తున్నా నేనైతే. చాలా వెరైటీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ గేమ్ ఏంటో చూద్దాం. పట్టుకో. గేమ్ ఏం లేదు, బెలూన్ ఉంది కదా, దీన్ని స్ప్రే చేస్తూ అది అలా గాల్లోనే ఉంచాలి. మళ్ళీ చెయ్యి అంటే కింద పడిపోతే తీసుకోవడానికి యూజ్ చేయి. ఇంకా మళ్ళీ పైకి వదిలేసి మళ్ళీ గాల్లోనే ఉండాలి బెలూన్ అంతా. ఓకే, మినిమం చాలా తక్కువ ఇచ్చాం మేము. నీ లిమిట్ 2 బెలూన్స్ వేస్తే చాలు. మనం ఎన్ని పాయింట్స్ బెట్ చేస్తావు? 200 50-50 అంతేనా? సౌందర్య 2 నీ లిమిట్. కేర్ఫుల్ గా ఆడు. 300 పాయింట్స్ వస్తాయి. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ గా. చెయ్యి తగిలితే కౌంట్ ఉండదు, ఇప్పుడే చెప్తున్నాను. కింద పడిపోతే దాన్ని అలా వదిలేసి. ఓకే, 1 వేసావు నువ్వు. చెయ్యి టచ్ అవ్వకూడదు. ఈసారి టచ్ అయితే అది కౌంట్ అవుతుంది. స్ప్రే కూడా టచ్ చేయకూడదు. వదిలేసే. ఇంకోటి తీసుకో. అక్కడ నుంచి తీసుకొచ్చాను. ఇంకోటి తీసుకో. ఇంకొకటి వేస్తే చాలు నువ్వు. 29 seconds ఉన్నాయి. 25 seconds. 23. అయ్యో 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 అయ్యో. నో, ఇంకోటి తీసుకో. అక్కడి నుంచి తీసుకో. కింద ఉన్నాయి కదా, మళ్ళీ ఇక్కడ దాకా వస్తావు. 9, 8, 7, 4, 3, 2. Time up. Sorry. 300 points. Okay, no problem. సో సౌందర్య గేమ్ కంప్లీట్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. లాస్ట్ గేమ్ ఏంటో చూద్దాం. ఇది మన లాస్ట్ గేమ్ ఈ రౌండ్ లో. వెన్నెలా నువ్వే ఉన్నావు, ఇంకా నువ్వే ఆడతావు. వెన్నెలా గేమ్ ఏంటంటే ఫస్ట్ గ్లాస్ పెడతావు, దాని మీద ప్లేట్ పెడతావు, ఆ ప్లేట్ మీద 2 గ్లాసులు పెడతావు, మళ్ళీ ప్లేట్, మళ్ళీ 3 గ్లాసులు ప్లేట్, 4 గ్లాసులు ప్లేట్. అలా నీ దగ్గర ఉన్న గ్లాసెస్ అయిపోయేంత వరకు ఆడాలి. 5 చేయగలవు నువ్వు అంతే, అంతకంటే ఎక్కువ లేవు. ఓకేనా? అవును, ఓకేనా? 60 seconds టైం లిమిట్. ఇది నీ గేమ్. 580 ఉన్నాయి నీ దగ్గర. చెప్పు ఎన్ని పాయింట్స్ పెడతావు? 500. ఓకే, సో డీల్ ఆర్ నో డీల్ అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. ఓకే, 500 ఎవరి మీద బెట్ చేస్తున్నావు? నందిని. అంతే? అంతే ఒకళ్ళ మీద?
ఈ అమ్మాయి మీద 500 అన్నావు 30-20 అలా నా చేయలేవు దగ్గర అంత పాయింట్స్ లేవు. తనకి 540. దివ్య మీద 50 పెట్టు, నందిని మీద 500 పెట్టు. ఓకే ఓకే 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది. జాగ్రత్తగా నీ బ్యాలెన్సింగ్ మీద నీ విజయం ఇవాళ ఆధారపడింది. ఓకే, ఆల్ ది బెస్ట్. స్టార్ట్. జాగ్రత్తగా ఆడు. కింద బోర్డ్ కదలకుండా చూసుకో. ఫస్ట్ నువ్వు కంగారు పడి బోర్డ్ కదిపేవంటే మొత్తం పడిపోతుంది. ఫార్టీ సెకండ్స్ ఉన్నాయి నీకు ఇంకా. చెప్పానా, బోర్డ్ కదిలిందంటే పడిపోతాయి అన్ని. కేర్ఫుల్. ట్వంటీ 25 సెకండ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఆడు, కాన్సన్ట్రేట్. గ్లాస్ తీసేటప్పుడు అంత స్పీడ్ అవసరమా? 15 సెకండ్స్. దగ్గరికి వచ్చేసావు. 9 సెకండ్స్ ఉన్నాయి. 7 5 4 3 2 0. ఆల్మోస్ట్ వచ్చేసింది. నువ్వు కింద కొంగావు. నువ్వు పైకి లేచి అది పెట్టేసరికి టైం అయిపోయింది. ఆ ఫస్ట్ టైం పడిపోకుండా ఉండుంటే నీకు అయిపోయేది టాస్క్ ఈజీగా. ఓకే, నో ప్రాబ్లం. వెల్ ప్లే. సో ఇవాళ అదృష్టం వరించింది నందినిని. సో 1260 ప్లస్ ఇప్పుడు 500, 1760 పాయింట్స్ తో నువ్వే విజయలక్ష్మి. నందిని, కంగ్రాట్స్. సో విజయలక్ష్మికి మేము 3 ఆప్షన్స్ ఇస్తాం. ఓకేనా? అందులో ఏదో గిఫ్ట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. నీకున్న ఆప్షన్స్ లో వాషింగ్ మిషన్, ఎల్సిడి టీవీ, 250 గ్రామ్స్ వెండి అష్టలక్ష్మి కలసం. ఏది కావాలి? అష్టలక్ష్మి కలశం. అష్టలక్ష్మి కలసం. సో 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలసం నీదే విజయలక్ష్మి. థ్యాంక్ యూ. సో మనకు కూడా ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను మీకు తర్వాత ఇచ్చేస్తాను అందరికి ఒకేసారి. సో విజయలక్ష్మి అయిపోయావు కాబట్టి నువ్వు నందిని, ఇప్పుడు నీకు బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ ఉంది. 10 గ్రామ్స్ గోల్డ్ గెలిచే ఛాన్స్ ఉంది. ఆ 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకోవాలంటే నువ్వు బోనస్ రౌండ్ ఆడాలి. ఓకే, ఆ బోనస్ రౌండ్ ఆడడానికి ఒక చిన్న టాస్క్ చేయాలి. అది చూసేద్దాం. విజయలక్ష్మి బంగారు లక్ష్మి అవ్వాలంటే బోనస్ రౌండ్ ఆడాలి. బోనస్ రౌండ్ ఆడాలంటే ఈ టెస్ట్ పాస్ అవ్వాలి. వన్ సైడ్ లక్ష్మీదేవి, అదర్ సైడ్ లాఫింగ్ బుద్ధ. లాఫింగ్ బుద్ధ వస్తే ఇంటికి, లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ కి. ఓకే ఓకే, ఓకే గట్టిగా తిప్పు, బాగా కోరుకుని తిప్పు. సరే. బోనస్ రౌండ్ కి వెళ్తావా, గిఫ్ట్ తీసుకుని ఇంటికి వెళ్తావా? ఓ ఓ లాఫింగ్ బుద్ధ వచ్చింది. సో విజయలక్ష్మి, నువ్వు గెలుచుకున్న బహుమతులతో పాటు మిగతా పార్టిసిపెంట్స్ విన్ అయిన గిఫ్ట్స్ కూడా వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే. సో ఎపిసోడ్ పూర్తయ్యేసరికి మా లక్ష్మీదేవులు గెలుచుకున్న గిఫ్ట్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో నీకు కూడా ఇచ్చేయమంటావా నువ్వు కోరుకున్నటువంటి వెండి అష్టలక్ష్మి కలసం? సో ముందుగా ఇవాల్టి మన విజయలక్ష్మి తను కోరుకున్నట్టుగానే 250 గ్రాముల అష్టలక్ష్మి వెండి కలసాన్ని గెలుచుకుంటోంది. కంగ్రాచులేషన్. అలాగే తనతో పాటు మీకు కూడా మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. వీటితో పాటు మేము ఎప్పుడు మీకు గుర్తుండిపోయేలాగా ఇంకొక స్పెషల్ ప్రెజెంటేషన్ ఉంది, అది కూడా ఇచ్చేస్తాను. మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తరఫు నుంచి స్మాల్ గిఫ్ట్. వీళ్ళే కాదండి, టీవీ సెట్ల ముందు కూర్చుని ఈ కార్యక్రమం చూస్తున్న మీరు అందరూ కూడా మా జీ తెలుగు ఆడపడుచులే. సో మీకు కూడా
చిన్న చిన్న లాంఛనాలు ఇచ్చి సత్కరించుకోవాలి అని మేము అనుకుంటున్నాము. అది ఎలా అంటారా? ఇప్పుడు మేము ఒక పజిల్ చూపిస్తాము. ముందు ఆ పజిల్ చూసేయండి. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేసి మాకు SMS చేయండి. LRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఒక లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి కలసంతో పాటు ఒక అందమైన సారీ. సో మీ SMS కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఈ పజిల్ ని మేము మా ఫేస్బుక్ లో అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాము. లక్ష్మీదేవులు కానివ్వండి. మరి చాలా చాలా థ్యాంక్స్ ఇవాళ మమ్మల్ని అందరినీ ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆడియన్స్, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.